హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థ వేడుక నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్లో జరిగింది. అలాంటిది రేవంత్ నాగార్జునపై ఎందుకు ఉక్కుపాదం మోపారు? అసలు ఈ హైడ్రా ఏంటి? ఎన్ కన్వెన్షన్ ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది? హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఈ కేసులో నాగార్జున ఏం చేయబోతున్నారు? ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. హైదరాబాద్లో ఏ పెద్దింట్లో చిన్న వేడుక అయినా ఎన్ కన్వెన్షన్స్లో జరగాల్సిందే. ఏ సెలబ్రిటీ ఫంక్షన్ జరిగినా దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్ కన్వెన్షనే. దాదాపు 10 ఏళ్ల నుంచి హైదరాబాద్లో వెలిగిన ఎన్ కన్వెన్షన్ ను ఆగస్టు 24న గంటల వ్యవధిలో నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. మాదాపూర్ హైటెక్స్ కమాన్ పక్కనే ఉన్న తుమ్మటికుంట చెరువును ఆక్రమించి ఈ ఫంక్షన్ హాల్ కట్టారని కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్ కన్వెన్షన్ ను డిమాలిష్ చేశారు. రియల్టర్లలో వణుకు పుట్టిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు మొదలైంది కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన 2014 నుంచే సాగుతోంది. ముందుగా జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా అనే వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తుల పర్యవేక్షణ రక్షణ అని తెలుగులో అర్థం వస్తుంది. ఇది ఇండిపెండెంట్ బాడీ. దీనికి చైర్మన్ ముఖ్యమంత్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ దీనికి కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే నిజాం నవాబులు హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన సాగించారు. స్వాతంత్రం వచ్చాక హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. అప్పటి నుంచి భాగ్యనగరంలోని పలు చెరువులు, కుంటలు, జలవనరులు కబ్జాకి గురవుతూ వస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి గతంలో ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకే హైడ్రా అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలను తొలగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సామాన్యుల కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. షేరిలింగంపల్లి మండలం కానామెట్ రెవెన్యూ పరిధిలో దాదాపు 29 ఎకరాల 6 గుంటల్లో తమ్మిడికుంట చెరువు విస్తరించి ఉంది. ఇది ఆక్రమణలకు గురవుతూ రాను రాను కుంచుకుపోతున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ చెబుతోంది. ఈ చెరువు పక్కనే సర్వే నంబర్ 11/2లో దాదాపు 3 ఎకరాల పట్టా భూమిలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. ఏసీ ఫంక్షన్ హాల్, ఆఫీస్, డైమండ్ హాల్ సహా కొన్ని నిర్మాణాలు అయితే అక్కడ ఉండేవి. ఎన్ కన్వెన్షన్ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం దీన్ని N3 ఎంటర్ప్రైజెస్ తరఫున నిర్మించారు. ఈ N3 ఎంటర్ప్రైజెస్ ను అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతం రెడ్డి ఏర్పాటు చేశారు. వీరిద్దరూ కలిసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నడుపుతున్నారు. తమ్మిడికుంట చెరువు FTL అంటే ఫుల్ లెవెల్ బఫర్ జోన్ పరిధిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారని ఎన్ కన్వెన్షన్ యాజమాన్యంపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఇదే విషయంపై అందిన ఫిర్యాదులతో కూల్చివేతలు చేపట్టినట్టు హైడ్రా అధికారులు చెబుతున్నారు. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL అంటారు. ఆ తర్వాత చెరువు పరిధి బట్టి కొన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. హైదరాబాద్ నగరంలో కొన్ని చెరువుల FTL బఫర్ జోన్లలో పట్టా భూములు కూడా ఉన్నాయి. తమ్మిడికుంట చెరువు దగ్గర కూడా కొన్ని పట్టా భూములు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ కూడా అలాంటి పట్టా భూమిలోనే ఉంది. అయితే పట్టా భూమి అయినప్పటికీ నీటిపారుదల శాఖ నిబంధనల ప్రకారం FTL బఫర్ జోన్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ప్రైవేటు లేదా పట్టా భూములు అయినప్పటికీ అక్కడ కేవలం వ్యవసాయం చేయడం లేదా మొక్కలు పెంచుకోవడం, నర్సరీలు ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు. శాశ్వతంగా ఉండేందుకు ఏ నిర్మాణము చేయడానికి వీలుండదు. అయితే తమ్మిడికుంట చెరువు FTL బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ పేరుతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలపై హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో 10 ఏళ్లుగా వివాదం నడుస్తుంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అయ్యప్ప సొసైటీ నిర్మించారనే ఆరోపణలపై అక్కడ కొన్ని కట్టడాలను ప్రభుత్వం కూల్చివేయించింది. అదే సమయంలో చెరువు FTL పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టారంటూ ఫిర్యాదులు కూడా అందాయి. అదే ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో HMDA నీటిపారుదల విభాగం, రెవెన్యూ అధికారులు తమ్మిడికుంట చెరువు పరిసరాల్లో సర్వే చేశారు. FTL బఫర్ జోన్ పరిధిలోకి ఎన్ కన్వెన్షన్
కన్వెన్షన్ సెంటర్కు చెందిన కొన్ని నిర్మాణాలు వస్తాయని అధికారులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి అప్పట్లో హద్దులు కూడా నిర్ణయించారు. హెచ్ఎండిఏ చేపట్టిన సర్వేపై హైకోర్టును ఆశ్రయించింది ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టలేదు. ఒకవైపు ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలు జరుగుతుండగా మరోవైపు నాగార్జున తరఫున తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారించిన జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు వచ్చేసరికి ఎన్ కన్వెన్షన్లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే ఇలాంటి అక్రమ కట్టడాలు సిటీలో చాలానే ఉన్నాయని హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నాగార్జునకు చెందిన కట్టడం కావడంతో ఎన్ కన్వెన్షన్ అయితే వార్తల్లో నిలిచింది. భాగ్యనగరాన్ని అక్రమ కట్టడాలతో చుట్టుముట్టిన అక్రమార్కుల భరతం పట్టడానికి హైడ్రా మిగతా నిర్మాణాలపై కూడా ఉక్కుంపాదాన్ని మోపుతుందా లేదా అనేది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.